ఈ నూతన సంవత్సరంలో ఒక శుభవార్త వినబోతున్నారు. ఈ జనవరి నెలలోనే అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. అయోధ్య రామ మందిరం ఎంతో మంది హిందువుల కల. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హిందువుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. రాముని జన్మభూమి అయోధ్యలో రాముని గుడిని నిర్మించే హక్కు మన హిందువులకుంది. ఆగస్టు 5, 2020 చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఇదే రోజున రామమందిరానికి భూమి పూజ చేశారు. అయోధ్య రామ మందిర తీర్పు కూడా సులువుగా ఏమీ రాలేదు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. రాముడి జీవితంలో ఉన్నన్ని సంఘర్షణలు రాముడి మందిరాన్ని నిర్మించడంలో కూడా భక్తులకెదురయ్యాయి. ఈ వీడియోలో మన శ్రీరామచంద్రుడి మందిరం యొక్క చరిత్రను తెలుసుకుందాం. రామమందిరం వెనుక ఇన్ని వివాదాలు ఎందుకు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 నవంబర్ 9 ఈ రోజు రామమందిర తీర్పు విడుదలయ్యింది. ఆ తీర్పును విని మన హిందూ సమూహమంతా ఆనందంతో నాట్యం చేశారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పు కూడా ఏమంత సులువుగా రాలేదు. అయోధ్యను శ్రీరామచంద్రుడి పూర్వీకుడు వైవసత్వమును నిర్మించారు. ఈ అయోధ్య నగరం మహాభారత కాలం వరకు కూడా చెక్కు చెదరలేదు. ఇక్ష్వాకుల వంశస్థులు ఈ నగరాన్ని పరిపాలించారు. ఇక్కడే మనకు దశరథుడి మహల్ కూడా కనిపిస్తుంది. ఈ రాజభవనంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడు. శ్రీరామచంద్రమూర్తి జలసమాధి అయిన తర్వాత అయోధ్య దిక్కులేనిదయ్యింది. అయితే శ్రీరాముడి జన్మభూమిలో ఉన్న రాజభవనం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. శ్రీరామచంద్రుడి తర్వాత ఆయన కొడుకు కుశకుమారుడు అయోధ్య నగరాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నించారు. దీనిని పునర్నిర్మించిన తర్వాత సూర్యవంశస్థుల 44 తరాలు ఈ రాజధానిని పరిపాలించారు. ఈ వంశస్థుల్లో ఆఖరి రాజు బృహద్బల కూడా ఈ నగరాన్ని తన రాజధానిగా చేసుకుని ఎంతో గొప్పగా పరిపాలించారు. మహాభారత యుద్ధం సమయంలో బృహద్బల అభిమన్యు చేతిలో చనిపోయాడు. బృహద్బల మరణం తరువాత అయోధ్య నగరం మరోసారి ఒంటరిదయ్యింది. క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్య ఒకరోజు బయటకు వెళ్తూ అయోధ్య నగరానికి చేరుకున్నారు. అలసిపోయి ఉండటం వల్ల ఆయన సరయూ నది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న కొంతమంది మునీశ్వరుల మాటల ద్వారా ఈ అయోధ్య నగరం ఒక పవిత్ర భూమని, శ్రీరామచంద్రుడు తిరిగాడిన నేల అని విక్రమాదిత్య తెలుసుకున్నారు. ఆ మహాపురుషుల మాట విని విక్రమాదిత్య సరయూ నది తీరంలో ఒక పెద్ద గుడిని నిర్మించటమే కాకుండా ఆ గుడి సమీపంలో ఒక బావిని, సరస్సును కూడా తవ్వించారు. నల్లని రాతి మీద ఆయన చెక్కించిన శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉండేవని ఇప్పటికీ కూడా పండితులు చెబుతూ ఉంటారు. సామ్రాట్ విక్రమాదిత్య తర్వాత మరికొంతమంది రాజులు కూడా ఈ దేవాలయాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. వారిలో శంగు వంశస్థుడైన పుష్యమిత్ర శంగు కూడా ఉన్నారు. ఇక 1100 BCలో రాజా జయచంద ఒక శాసనం మీద విక్రమాదిత్య పేరును తొలగించి తన పేరును ముద్రించుకున్నాడు. పానీపట్ యుద్ధంలో జయచంద చనిపోయారు. ఆ తరువాత భారతదేశం మీద మొఘలుల ఆక్రమణ ప్రారంభమైంది. వారణాసి, మధురతో పాటుగా అయోధ్యను కూడా వాళ్లు దోచుకున్నారు. పూజారులను నిర్దాక్షిణ్యంగా చంపి విగ్రహాలను నాశనం చేస్తూ ఉండేవారు. దేశంలో ఉన్న అనేక గుడులను, దేవతామూర్తుల విగ్రహాలను మొఘలులు నాశనం చేసినప్పటికీ కూడా అయోధ్య రామమందిరాన్ని మాత్రం వాళ్లు నాశనం చేయలేకపోయారు. 14వ శతాబ్దం వరకు అయోధ్య రామమందిరం చెక్కు చెదరకుండా ఉంది. సికందర్ లోడి పరిపాలించిన సమయంలో కూడా ఇక్కడ అయోధ్య రామమందిరం ఉండేది. 15వ శతాబ్దంలో మొఘలులు భారతదేశంలో తమ ప్రతాపం చూపించడం మొదలుపెట్టారు. 1527 నుంచి 1528 వరకు ఎన్నోసార్లు రామమందిరాన్ని కూల్చడానికి వాళ్లు ప్రయత్నించారు. చివరి ప్రయత్నంలో వాళ్లు విజయం సాధించి రామమందిరం స్థానంలో బాబ్రీ మసీద్ నిర్మించారు. బాబర్ ఆటోగ్రఫీ, బాబర్ నామాలో ప్రకారం 1528లో చాలా మందిరాల్ని కూల్చి మసీదులను నిర్మించమని బాబర్ ఆదేశించాడు. అప్పుడు నిర్మించిన మసీదు 1992 వరకు కూడా ఉంది. బాబర్ నామాలో ఒకచోట ఇలా రాయబడింది: ఎవరి పరిపాలన గురించి స్వర్గంలో కూడా చర్చించుకుంటారో అటువంటి మహాయోధుడు బాబర్ చక్రవర్తి ఆదేశం ప్రకారం యాలు మీర్ బాకీ మసీదును నిర్మించాడు. మరో కథనం ప్రకారం ఔరంగజేబు బాబ్రీ మసీదును నిర్మించాడని అంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ
శ్రీరామచంద్రుడి జన్మభూమిలో ఒక మసీదును నిర్మించారు. బాబ్రీ మసీదులో 3 సమాధులుంటాయి. సమాధుల కింద శ్రీరామచంద్రుడి దివ్య ప్రతిమ ఉంది అని హిందువుల నమ్మకం. ఈ మందిరం గురించి 1853లో హిందూ ముస్లింల గొడవలు చెలరేగాయి. 1859లో బ్రిటిష్ వాళ్లు ఈ మత కల్లోలాలను అరికట్టడానికి హిందువులు మసీదు బయట పూజలు చేసుకుంటే ముస్లింలు మసీదు లోపల పూజలు చేసుకోవాలి అని తీర్పునిచ్చారు. అయితే 1885లో రఘువర్ దాస్ అనే ఒక సన్యాసి ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ కోర్టుకెక్కారు. ఆ మసీదు స్థానంలో మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వమని కోర్టును అడిగారు. కానీ అందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. ఏదో రకంగా బ్రిటిష్ వాళ్లు ఈ వివాదాన్ని శాంతపరిచారు. బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత అంటే 1949లో అసలైన వివాదం చెలరేగింది. డిసెంబర్ 23, 1949లో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాలు కనిపించాయి. శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రత్యక్షమయ్యారు అని హిందువులు భావిస్తే ఎవరికీ తెలియకుండా రాత్రిపూట హిందువులు ఈ విగ్రహాలను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారని ముస్లింలు ఆరోపించారు. అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడి నుండి ఆ విగ్రహాలను తొలగించాలి అని ఆదేశించింది. మత కలహాలు చెలరేగే అవకాశం ఉంది అని కేకే నాయర్ అనే మెజిస్ట్రేట్ ఈ విగ్రహాలను తొలగించడానికి నిరాకరించారు. దాంతో ప్రభుత్వం ఈ వివాదాస్పదమైన మసీదుకు తాళం వేశారు. 1950లో రామభక్తులు కోర్టులో 2 పిటిషన్లు వేశారు. రామలీల పూజ చేసుకోవడానికి అనుమతిని ఇవ్వమని కోరారు. అంతేకాకుండా ఈ వివాదాస్పదమైన మసీదులో శ్రీరాముడి విగ్రహాలను ప్రతిష్ఠించాలి అని కూడా వారు కోరారు. ఆ తరువాత 1959లో నిర్మోహి అఖాడా మూడోసారి కూడా పిటిషన్ వేశారు. 1961లో యూపీ సున్నీ వక్ఫ్ బోర్డ్ ఆ మసీదులో నుండి విగ్రహాలను తొలగించమని కోరింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ మసీదు స్థానంలో గుడి నిర్మించాలి అని మరొక పిటిషన్ వేసింది. 1986లో యూసీ పాండే పిటిషన్ వేయగా కేఎం పాండే ఫిబ్రవరి 1, 1986లో హిందువులకు పూజ చేసుకునేందుకు అనుమతినిచ్చారు. అంతేకాకుండా అయోధ్య రామమందిరానికి వేసిన తాళాలను విరగ్గొట్టమని కూడా ఆదేశించారు. డిసెంబర్ 6, 1992న విశ్వ హిందూ పరిషత్తుతో పాటు శివసేన సభ్యులు మసీదు కూలగొట్టడంతో దేశంలో అల్లకల్లోలాలు చెలరేగాయి. ఆ సమయంలో 2000 మంది జనాలు చనిపోయారు. హిందువులు మసీదు మీదకు ఎక్కి జై శ్రీరామ్ అంటూ కేకలు వేశారు. శ్రీరామచంద్రుడిని తలుచుకుంటూ మందిరాన్ని ఇక్కడే నిర్మిస్తాము అంటూ సంకల్పించారు. ఉదయం 11:50 వరకు కూడా జనాలు మసీదు మీదకు ఎక్కి ఇలా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. సరిగ్గా సాయంత్రం 4:30 ఆ మసీదును కూలగొట్టారు. 2010లో అలహాబాద్ హైకోర్టు సున్నీ వక్ఫ్ బోర్డ్ అఖాడాల మధ్య ఈ రామమందిరాన్ని 2 సమాన భాగాలుగా విభజించి పంచమని ఆదేశించింది. అయితే 2011లో సుప్రీంకోర్టు ఈ తీర్పు మీద స్టే విధించింది. 2017లో కోర్టు బయట ఈ వివాదాన్ని తేల్చుకోమని సుప్రీంకోర్టు 2 సముదాయాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ రామమందిరం వివాదం మాత్రం ఒక కొలిక్కి రాలేదు. 2019లో మధ్యవర్తుల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి అని కోర్టు ఆదేశించింది. ఆగస్టు 1, 2019లో ఈ మధ్యవర్తుల టీం కూడా ఈ వివాదాన్ని తేల్చలేక చేతులెత్తేసింది. ఆగస్టు 6, 2019 నుండి ఈ వివాదానికి సంబంధించి ప్రతిరోజు సుప్రీంకోర్టులో చర్చలు జరుగుతూ ఉండేవి. అక్టోబర్ 16, 2019న సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికొచ్చింది. ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయే క్షణం ఎదురైంది. నవంబర్ 9, 2019లో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయితో పాటు మరికొంతమంది జడ్జీల సమూహం రామజన్మభూమికి సంబంధించిన తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల భూమి రాముడికి చెందిందని, న్యాయం హిందువుల పక్షాన ఉంది అని తీర్పునిచ్చింది. మసీదు కోసం కూడా 5 ఎకరాల భూమిని కేటాయించమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా ఇన్ని సంవత్సరాలు ఎదురుచూపుల తర్వాత రామమందిర నిర్మాణం మొదలైంది. ఈ ఏడాది జనవరిలో ఈ గుడి యొక్క పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. మీరు కూడా అయోధ్య రామమందిరానికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. శ్రీరామచంద్రుడి అనుగ్రహం మీ మీద సదా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.